హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీ కృష్ణ. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ కళావతి. ఇక్కడ చూడండి మా అమ్మ ఏం చేస్తున్నారో. పొద్దున్నే అమ్ము గార్డెన్ లోకి వస్తున్నారు. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా అమ్ము గార్డెన్ ఉంది. చూడండి అమ్మ ఏం చేస్తున్నా? అమ్ము గార్డెన్ చూస్తాను. ఏమైంది? పొద్దున్నే వచ్చి అమ్ము గార్డెన్ లో ఉన్నా. అచ్చా, మొక్క ఎవరో ఇరిసేసారంట ఫ్రెండ్స్. మీద చిగురు వచ్చిండు. అదే అమ్మ చూసి బాధపడుతున్నారు. సరే అదేం అవుతులే, మళ్ళీ వచ్చేస్తా చిగుర్లు. ఇక్కడ చూడు, జై శ్రీకృష్ణ చెప్పు. అమ్మా ఇక్కడ చూడు, వీడియో తీస్తున్నా. జై శ్రీకృష్ణ చెప్పు. ఇక్కడ చూడు. జై శ్రీకృష్ణ. అమ్ము గార్డెన్ బంగారు తల్లి. ఇదైతే స్మాల్ అమ్ము గార్డెన్. మా అమ్మ కూడా నాలాగే అమ్ము గార్డెన్ అని పేరు పెట్టుకుంది. చూడండి అమ్ము గార్డెన్ లో ఏ ప్లాంట్స్ ఉన్నాయో మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మరి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఏంటో చూద్దామా? మా అమ్మ ఏం చేస్తున్నారో. మరి పదండి, లేట్ ఎందుకు. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ అయితే మార్నింగ్ లేచినంతకే స్టవ్ చక్కగా తుడుచుకొని ముగ్గులు వేసుకుంది. మరి ఈరోజు బ్రేక్ఫాస్ట్ చూడండి, ఇడ్లీ అండి. ఇడ్లీ స్పెషల్ ఇడ్లీ ఈరోజు. మరియు ఆలు కుర్మా అంట. కరెంట్ లేదండి, మా అమ్మ కూర వండుతున్నారు. మరి చూద్దామా ఎలా వండుతున్నారు. మా అమ్మ చాలా బాగా వంట చేస్తారు. మా ఆయనకి మా అమ్మ చేసిన వంటలు చాలా ఇష్టం. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేదాకా కలుపుతుండాలి. సరిపడినంత పసుపు కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. చాలా రోజులకి అమ్మ చేతి బ్రేక్ఫాస్ట్ తింటాను ఈరోజు. టమాటాలు చూడండి ముందుగానే ఉడకబెట్టుకుంది మా అమ్మ. అల్దుంపలు ఉడకబెట్టుకున్నప్పుడే వాటితో పాటు. ఇలా అయితే చక్కగా గ్రేవీగా ఉంటుంది, వేగము ఉడుకుపోద్ది. అటువైపు అయితే ఇడ్లీలు ఉడుకుతున్నాయి. ఉడికిపోయి మా అమ్మ అయితే తీస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, త్వరగానే టమాటాలు మ్యాష్ అయిపోయేవి. ఇలా ముందుగానే ఉడకబెట్టుకోగానే కాస్త మసాలా వేసుకుంది మా అమ్మ. ఏం మసాలా వేసామమ్మా? మిక్స్ మసాలా వేసుకుంది మా అమ్మ. కారం అయితే ఎక్కువగా వేయలేదు, పిల్లలు తింటారని. అయితే చాయ్ చేస్తున్నారు. కరెంట్ లేని కారణంగా చీకటిగా ఉంది ఇల్లంతా. మా బావ గురించి చాయ్, బ్లాక్ టీ. ఇప్పుడు పొటాటోస్ వేసుకుందాం. చూడండి పొటాటోస్ అన్ని చక్కగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పొటాటోస్ని కూడా ఇలాగే చక్కగా ఇలాగా మ్యాష్ చేసుకుంటుండాలి. ఉడకబెట్టినవి కాబట్టి చక్కగా మ్యాష్ అయిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈరోజు సండే కాదు, సాటర్డే. కానీ ఈరోజు మా అమ్మ ఇడ్లీ చేస్తున్నారు. మాయబందర్లో అయితే సండే వస్తే ఇడ్లీ ఉంటుంది కంపల్సరీ. పిల్లలందరూ డిమాండ్ చేశారు ఈరోజు ఇడ్లీ కావాలని. ఓకే ఫ్రెండ్స్, పొటాటోస్ కూర అయితే అయిపోయింది, అల్లంపల్లి కూర ఇడ్లీతో. ఇప్పుడు ఇడ్లీని తీసుకుందాం, ఓకేనా? మా అమ్మ ముందుగానే ఇడ్లీస్ తీసి పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ పెట్టారు కదా, వాటినే తీస్తున్నారు. ఇడ్లీస్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చున్నాయి. ఇక్కడ పెట్టమ్మా కొంచెం. అమ్మ పైనుంచి అమ్మ పట్టుకో. చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీని అయితే తీస్తున్నారు అమ్మ.
ఇడ్లీలు అయితే చాలా ఉన్నాయి, ఎందుకంటే మేము చాలా మంది ఉన్నాము. మా అక్క వాళ్ళ పిల్లలు, మా అక్క బావ మేము అందరం ఉన్నాం కాబట్టి మా అమ్మ ఇడ్లీలు చాలా చేశారు. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి ఇడ్లీలు మరియు ఆలూ కుర్మా. శ్రావ్య, టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో ఈరోజు అమ్మమ్మ చేసిన ఇడ్లీ. శ్రావ్య టేస్ట్ చేసి చెప్తుంది. శ్రావ్య నాన్న మాయాబందర్లో ఉన్నారు కదా, అందు గురించి. ఎలా ఉంది ఇడ్లీ? ఎలా ఉంది? సూపర్గా ఉంది కదా. ఇప్పుడు ప్రతి వారి జస్సి చెప్తుంది ఎలా ఉందో. చాలా బాగుంది. టేస్టీగా ఉందా? ప్రతి వేస్తే చెప్పేసింది. జస్సి నువ్వు ఇంకా తినలే, బాగుందా? ఇంకా తినలేదు, తిను. చెప్పు ఇప్పుడు, బాగుందా? ఓకే ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రాధే రాధే.